గోపి? పాపం అండి, ఆ అమ్మాయికి రాత్రంతా నిద్ర లేదనుకుంటా. ఆ అమ్మాయి ఒడిని తలగా పెట్టుకుని నిద్రపోతుంటే ఆ అబ్బాయి నిద్రకి ఎండ అడ్డు రాకూడదని ఆ అమ్మాయి తలని అడ్డంగా పెట్టిందండి. నీకు అది చూసి ఇలా అనిపించిందా? పాపం కదండి. నీ మొహం. వాళ్ళు ముద్దు పెట్టుకుంటున్నారు. అవ్వా, ముద్దా? అవన్నీ పెళ్లి తర్వాత కదండి. అర్థమైందండి. ఆ అబ్బాయిలో నేను, ఆ అమ్మాయి మీరే కనిపిస్తున్నారండి. వద్దు వద్దు, ఇప్పుడు ఇది వద్దు. ఏమైంది? వద్దు వద్దు, ఇప్పుడే ఇవన్నీ చేసేస్తే పెళ్లి తర్వాత ఇంకేం చేస్తాం? నీకు అలా అనిపించిందా? అలాగే అనిపించిందండి. నీది మంచి మనసు గోపి. నీ మనసుకి ఏదైనా మంచే అనిపిస్తుంది. అయ్యో, ఏమైంది గోపి? సృజన గారు నన్ను ఇక్కడికి ఎందుకు పంపించారండి? ఆవిడ్ని ప్రేమించమని. ఆ అమ్మాయిలు సృజన గారిని ఊహించుకోమని పంపించారు. కానీ నేనేమో మిమ్మల్ని ఊహించుకుంటున్నాను. ఇప్పుడు ఈ విషయం ఆవిడికి తెలిస్తే? ఓకే ఓకే, కూల్ కూల్ కూల్. కంగారు పడుకు. పడకుండా ఎలా ఉంటానండి? మీరు ఏ ముహూర్తాన ఆ పుస్తకం చదివి చెప్పారో గాని అప్పటి నుంచి నా కంటి ముందు మీరే, నా కలలోనూ మీరే. సృజన గారిని ఎంత ఊహించుకుందాం అనుకున్నా కనీసం ఊహల్లో కూడా రావటం లేదు. నీ మనసంతా నేనే నిండి ఉంటే నీ కంటికి మరొకరు ఎలా కనిపిస్తారు గోపి? కలలోకి ఎలా వస్తారు? మళ్ళీ ఏమైనా అన్నారా? ఆహా, లేదే. మీరేమి అనరు, కానీ నాకు అన్ని అన్నట్టే అనిపిస్తుంది. సృజన గారు అంతా చెప్పారా? కానీ అనిపించదు. ఈ విషయం ఆవిడికి తెలిసిందంటే? గోపి, ముందు నువ్వు కంగారు పడటం ఆపు. ఇప్పటి వరకు నీకు ఎవరి మీద ఫీలింగ్స్ లేవు. అలాంటిది ఇప్పుడు నా మీద ఫీలింగ్స్ వస్తున్నాయి అంటున్నావు. అంటే నీలో ఇంప్రూవ్మెంట్ వచ్చింది. అంటే నీలో ప్రేమ పుట్టింది. సో ముందు నువ్వు ఈ ప్రేమని కొంతకాలం ఫీల్ అవ్వు. ఆ తర్వాత నీకు నచ్చిన వాళ్ళ మీదికి షిఫ్ట్ చేయొచ్చు. అంతే అంటారా? అంతే. అమ్మో, అలా ఎలా ఫీల్ అవ్వమంటారండి? ఏమైంది? మీరు పెళ్ళైన వాళ్ళు, మిమ్మల్ని అలా అనుకోకూడదు. అనుకోవచ్చు, అది నిజమైతే. కానీ ఇది నిజం కాదు కదా. నీకు నా మీద నమ్మకం లేదా? కొంచెం ఉంది. అంటే ఏంటి ఇప్పుడు? నువ్వు ప్రేమించావని నేను వికాస్ వదిలేసి నీ కోసం వచ్చేస్తానా? ఆహా, అలా రారనుకోండి కదా. అందుకే ముందు నా మీద ప్రేమని ఫీల్ అవ్వు. ఆ తర్వాత దానిని సృజన మీదకి షిఫ్ట్ చేద్దాం. తప్పదా? తప్పదు. సరే, మీకే లేని ఇబ్బంది నాకెందుకు, అలాగే చేస్తా. నాకొక అనుమానం. ఏంటి?
ఇప్పటికి మీ మీద ప్రేమ పుట్టిందని ఆ తర్వాత సృజన గారి మీదకి అదేదో అన్నారే ఇంగ్లీష్ పదం ఏంటండి అది? షిఫ్ట్. ఆ షిఫ్ట్ షిఫ్ట్ అవుతుందని సృజన గారికి చెప్పొచ్చా? ఆహాహా. ఇప్పుడు చెప్పొద్దు. టైం చూసి నేను చెప్తా. ఆ, సరేనండి, నేను వెళ్తాను. ఆ. హాయ్ గోపి. హాయ్ అండి. ఆంటీ అనడం మారవా? అవ్వటం లేదండి. అదిగో మళ్ళీ అండి. సృజనాన్ని పిలవచ్చు కదా. ధైర్యం చాలట్లేదండి. అప్పుడు గతం గుర్తు తెచ్చుకోవచ్చు కదా. అసలు ఈ బాధలే ఉండవు. ప్రయత్నిస్తున్నానండి, ఫలించట్లేదు. సరే గాని ఇప్పుడు ఎక్కడికి వెళ్ళి వస్తున్నావు? మీరు చెప్పారని తారగారు పార్కుకి తీసుకెళ్లారండి. ఆ ప్రేమ జంటను చూపించి ఆ అబ్బాయిలో నన్ను, అమ్మాయిలో మిమ్మల్ని ఊహించుకోమన్నారండి. ఊహించుకున్నావా? ఊహించుకున్నానండి. ఆ ఆ అమ్మాయిలో నేను కనిపించానా? మీరు కాదండి, తారా. తారా? అంటే అది తార కాదండి. మరి తారా అన్నావు? తార కాదండి, తామర. ఆ పార్క్ నీళ్ళంతా తామర పూలేనండి. ఎంత బాగున్నాయో. తామర పువ్వులా? తామర పువ్వులు పార్కులో ఎందుకున్నాయి? అవి పాండ్లో కదా, ఐ మీన్ నీటి కుంటలో కదా ఉంటాయి. అంటే ఆ పార్కులో చిన్న చిన్న నీటి కుంటలు కొన్ని ఉన్నాయండి. ఆ నీళ్ళల్లో తామర పూలు ఉన్నాయండి. ఓ సరే, ఇది చెప్పు. ఆ అమ్మాయిలో నేను కనిపించానా లేదా? అయ్యో, మొత్తం మీరే కనిపించారండి. కన్ను మూస్తే మీరే, కళ్ళు తెరిస్తే మీరే, ఎట్టు చూసినా మీరే, ఏ అమ్మాయిలో చూసినా మీరే. నిజమా? నిజంగా నిజమండి. ఓ దట్స్ సో కూల్. అంటే నీకు నా మీద ప్రేమ స్టార్ట్ అయిందన్నమాట. అలాగని కాదండి, చూస్తే కనిపిస్తున్నారు, కళ్ళ ముందే ఉన్నారు, కానీ మనసులోకి వెళ్ళట్లేదండి. అయ్యో పిచ్చి గోపి, మనసులో ఉంటేనే కదా కళ్ళ ముందు కనిపించేది. అయ్యో, ఇలా ఇరుక్కున్నానా? కీప్ ట్రయింగ్. లవ్ ని ఫీల్ అవ్వడం స్టార్ట్ చేయి. హలో, నీకే చెప్పేది. ఏంటండి? ప్రేమని అనుభూతి చెందు అంటున్నా. అలాగే. ఏ అనుభూతి చెందడం ఏంటో. ఈవిడేమో ఈవిని ఊహించుకోమంటుంది, నాకేమో తారాగారు కనిపిస్తున్నారు, ఆవిడకేమో పెళ్ళైపోయింది.